విద్యను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాలని మంత్రి నారా లోకేష్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి గుర్తుపట్టారు. సంతమాగులూరు మండలం కొప్పరం, కొమ్మాలపాడు గ్రామాల్లో మంగళవారం మంత్రి రవికుమార్ పర్యటించారు. కొప్పరం జడ్పీ హైస్కూల్లో దాతల సహాయ సహకారాలతో 72 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకుని వస్తువుల గురించి ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత తగ్గకుండా చూడాలని హైస్కూల్ హెచ్ఎంకి మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచిగా చదివి పేరు తీసుకురావాలని విద్యార్థులకు రవికుమార్ తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు డైనింగ్ హాల్ను మంత్రి మంజూరు చేశారు. అనంతరం కొమ్మాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ హాల్ను మంత్రి రవికుమార్ స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. దాదాపు ఎంతమందికి 72 మందికి సైకిల్ ఇస్తున్నాం. అసిస్ట్ వాళ్ళను ఒక బాంబే కంపెనీ వాళ్ళు మనం అడగగానే ఒక 1700 మందికి ఇచ్చారు కదా. బాంబే కంపెనీ వాళ్ళు మనం అడిగాము. ఒక 1500 నుంచి 2000 మందికి చేయమంటే వాళ్ళు 1700 మందికి వాళ్ళు సైకిల్ ఇచ్చారు. దాదాపు వాళ్ళు మీ ఊర్లో ఇచ్చిన 70 సైకిల్తో కలిపితే దాదాపు 11,040 సైకిల్ ఇచ్చాం మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు అందరికి ఇచ్చాము. ఇంకొక 400 మందికి ఇస్తే దాదాపు 11,500 మందికి ఇచ్చినట్టే. మొదట 8, 9వ తరగతి చదువుకునే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళ పిల్లలందరూ కూడా అడగటం ఇవ్వటం జరిగింది అన్నమాట. పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చాలా మంది దాతల సహాయ సహకారాలు అందించారు. ఇవన్నీ కూడా నేను ఇచ్చింది కాదు. నేను అడగనంటే వాళ్ళు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు కూడా తోడ్పాటుతో ముందుకు వచ్చి ఇంతమందికి సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూన్సీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ యూనిఫామ్ ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెల్ట్, బుక్స్ అన్ని టైంకి వచ్చినాయా? స్కూల్ స్టార్ట్ అవ్వాలి వచ్చినాయి కదా. బుక్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు మీకు గతంలో కంటే ఇప్పుడు ఉపాధ్యాయులు 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే అంతకుముందు ఏంటంటే ఒకే ఉపాధ్యాయుడు 5-6 క్లాసులు చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అందరూ ఉన్నారు కదా. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా? అందరూ మీరు గమనించండి. గతంలో ఒక టీచర్ ఉండి 5 తరగతులకు అన్ని సబ్జెక్టులు ఆయనే చెప్పేవాడు. ఇప్పుడు అట్లా కాకూడదు. ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా విద్య ఉందో దానికంటే మంచి విద్య మన ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ కంపల్సరీగా టీచరు ప్రతి క్లాస్ కో టీచర్, ప్రతి సబ్జెక్ట్ కో టీచర్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకి టీచర్లు కొడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులు కూడా నాణ్యమైన చదువుకోవాలనే దానికోసం 16,000 మంది టీచర్లు తీసుకున్నారు. 1, 2 కాదు, 16,000 మంది టీచర్లని అపాయింట్ చేశారు. ఈ మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళాలంటే సర్దాపురం వెళ్ళేవాళ్ళు కదా. అంతకుముందు 10th క్లాస్ సర్దాపురం వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం 8th క్లాస్ నుంచి 9th క్లాస్ కి 22 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. మీరంతా 9th క్లాసే కదమ్మా. మీరంతా వాళ్ళంతా 9th క్లాసు. రేపటి నుంచి వచ్చే సంవత్సరం మన ఊర్లోనే చదువుకుంటారు. అంతేగా ఇందాక ఒకటి అడిగారు. మన ఊర్లో 200 మీటర్ల పక్కనే 2 క్లాస్ రూమ్స్ కడతాం. దాన్ని ప్లాస్టిక్ చేయించి ఏం చేయాలో చూడమన్నారు. మన ఏఈ గారు డిఈ గారు కూడా ఉన్నారు. డిఈ గారు, ఏఈ గారు కూడా ఉన్నారు. ఒకసారి చూడు కంప్లైంట్ అయితే ఏం చేయాలో చూద్దాం. అదేవిధంగా డైనింగ్ హాల్ కట్టడానికి ఇక్కడ ప్లేస్ ఉందా? అక్కడ కట్టుకోవచ్చు. డైనింగ్ హాల్ కూడా కట్టాలని అడిగారు. నేను జిల్లా పరిషత్ పంపించి అక్కడి నుంచి శాంక్షన్ చేయించి ఒక 20 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ కట్టిస్తా అని చెప్పి కూడా వస్తే ఎట్లయితే అంతకుముందు కూడా వచ్చే ఎట్లయితే అనేది మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్పనట్లేదు. మరి మనం చేస్తున్నాం. ఓట్లు మీరు అట్టేస్తున్నారు మీ ఊర్లో. చూడు మీరు వాళ్ళ 5 సంవత్సరాలు ఏం చేశారు, మన 5 సంవత్సరాలు ఏం చేశారు మీరే చూడండి. దానికి ఓటుకి సరిపోవాలి లింక్. చాలా ఎక్కువ ఉంది. అవన్నీ కాదు, కబుర్లు కాదు. డబ్బాలో ఓటు పడాలి. అదే కదా. వాళ్ళకి నాకు చెప్పి కబుర్లు చెప్పుకొని నువ్వు నేను డబ్బా కొట్టుకునేంత ఉపయోగం ఉంది.
అది సరేనా? ఇంకా ఎండ ఎక్కువ ఉంది, జనం అందరూ మాట్లాడతారు. ఏం కదైనా చెప్పు. మనకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఏపీ ట్రాన్స్కో లేదా ట్రాన్స్కో ద్వారా సిఎస్ఆర్ నిధులతో మనం ఇవాళ కట్టుకున్నాం. ఇట్లా మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ట్రాన్స్కో కానీ లేకపోతే బయట ఆదాయ వాళ్ళు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలు ఎవరున్నా సరే వాళ్ళ ద్వారా దాదాపు 30 కమిటీలు కడతాం. 30 కమిటీలు కడతాం. 20 లక్షల దగ్గర నుంచి 50 లక్షలు దాకా. దీనికి 50 లక్షలు పెట్టాం. మనం బావి మొత్తం బావి అయితే పూర్తి చేసి మొత్తం పెట్టమైంది. అది కూడా కొందరు మళ్ళీ బావి కట్టచ్చో లేదని చూసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కొని చేయడం జరిగిందన్నమాట. ఇట్లా మొత్తం మనం ఇప్పుడు మిగతా గ్రామాల్లో పెట్టాం, కుదుర్చులు పెట్టాం. మిగతా చోట అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అడిగారో ఎలక్షన్ మనం తిరిగేటప్పుడు ఎవరైతే ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ ప్రకారం అందరూ కూడా చేస్తాం అన్నమాట. మీరంతా ఏ క్లాసు? ఎంతమంది టీచర్లు ఉన్నారమ్మా? మొత్తం టీచర్స్ ఎంతమంది అమ్మా? అంతేగా? ఈరోజు ఈ సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా రూపొందించడం చెందింది. ఈ గ్రామస్తులు దాదాపుగా 2 దశాబ్దాలు పేటాలు వాంచింది. ఇది తగిన అనేక ప్రయత్నాలు చేసిన ఈ విద్యా సంవత్సరం ఇది అప్గ్రేడ్ అయ్యి وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا اللهم سكرنا وعافنا داعي اللهم لك الطاعون والمزافرنا داعي اللهم لسيئات وحسن عسل والغفرنا داعي اللهم సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో యాగశాల నందు మంగళవారం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మన్ని సూక్త హోమం ప్రారంభించారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో 41 రోజుల పాటు మన్ని సూక్త హోమం చేయించాలని వైవి సుబ్బారెడ్డి సంకల్పం చేసుకోవడంతో తన సొంత ఖర్చులతో 41 రోజులు చేయించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డితో అద్దంకి ఇన్ఛార్జి అశోక్, ఈవో తిమ్మనాయుడు, వేద పండితులు మంగళ హరిశంకర్ అవతాని, ఎస్ఎస్ ఆచార్యులు, కోట లక్ష్మీనారాయణ ఉన్నారు. परिकल्पयामि महादेवाय दीपं परिकल्पयामि दीपान् शुद्धात्मयामि ओम
అద్దంకి పట్టణంలోని చీరాల వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పర్యటించారు. అద్దంకిలోని కాకానిపాలెంలో కన్నెపోయిన వెంకటేశ్వర్లు అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటుండగా వెంకటేష్ పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఇందిరానగర్కు చెందిన వైసీపీ కార్యకర్త కొటికలపూడి శ్రీను మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కరణం వెంకటేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకుని శ్రీను కుటుంబానికి తను అండగా ఉంటారని వెంకటేష్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా వైసీపీ నాయకులు కొల్లి వెంకట్రావు అనారోగ్యానికి గురికాగా కరణం వెంకటేష్ వారి నివాసానికి చేరుకొని పరామర్శించారు. వెంకటేష్తో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు చెల్లించి 12వ పీఆర్సీ అమలు చేయాలని అద్దంకి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి శామ్యూల్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ పురపాలక సంఘం కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చి నెల వేతనం కోసం ధర్నా చేస్తున్నారని, వేతనంతో పాటు 12వ పీఆర్సీ అమలు చేసి గత సమ్మకాలం నాటి ఒప్పందాలను అమలు చేయాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. కార్మికుల వయోపరిమితి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచి రోజువారీ కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని శామ్యూల్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె ఒకరోజు సమ్మె చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అద్దంకిలో ఈరోజు అద్దంకి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఈరోజు అద్దంకి పట్టణంలో సమ్మె చేయకుండా డ్యూటీ చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ధర్నా నిర్వహించి ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. దేనికి నిరసన అంటే ఈరోజు మార్చి నెల వచ్చి 20 రోజులు అవుతుంది. ఈరోజు 21వ తేదీ. ఇప్పటికీ మున్సిపల్ కార్మికులకి వేతనాలు చెల్లించలేదు. అదేవిధంగా డైలీ ఏజ్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 15-20 మందికి 3 నెలల నుంచి వేతనాలు లేవు. అంటే ఏమి తిని పనిచేయాలి మున్సిపల్ కార్మికులు? అంటే పర్మనెంట్ వర్కర్స్కి లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకేమో 1వ తారీఖు 2వ తారీఖే జీతాలు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని శుభ్రం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కాపాడేటువంటి కోసం పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు 20వ తేదీ వచ్చినంతవరకు జీతాలు చెల్లించలేదంటే దీన్ని అర్థం ఏం చేసుకోవాలి? అంటే ప్రతి పేదోడు ఈరోజు ముఖ్యమంత్రి గారు చెబుతున్నాడు, ప్రతి పేదోడు ఆకలితో లేకుండా మొత్తానికి ఈరోజు భోజనం పెడుతున్నాము అన్న క్యాంటీన్ ద్వారా అని చెప్తున్నాడు. పనిచేసినటువంటి వాళ్ళకి 20వ తేదీ వచ్చినంత వరకు వేతనం చేయకుండా మాటలేమో ఒక రకం చెబుతూ చేతల్లోనేమో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఆప్కాస్ ద్వారాగా ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పడేటువంటి పరిస్థితి. ఈరోజు ఆప్కాస్ని ఏదో ఒక రకంగా ఎత్తేసి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించాలని తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కాంట్రాక్ట్ ఇచ్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కూడా లేకుండా కార్మిక చట్టాలన్నింటినీ నాశనం చేసి
కార్మిక చట్టాలన్నింటినీ దొంగలో తొక్కేసి ఈ అవకాశాన్ని కూడా లేకుండా చేసి కార్మికులకు వేతనం లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. గత ప్రభుత్వంలో టైంలో చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి, ఆ రోజు ధర్నాల దగ్గరకు వచ్చి, నిరాహార దీక్షల దగ్గరకు వచ్చి, ఆ రోజు సమ్మె చేస్తున్నటువంటి సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి ఈ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే మున్సిపాలిటీకి అన్ని సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి మాటలతో నోటితో ఒక చేస్తూ చేతలతో ఇంకొక రకంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు ఈరోజు లేదా రేపు లేకపోతే నిర్వాధికంగా సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు వెళ్లాల్సి వస్తుంది. అంతదాకా తీసుకురావద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 123, 126 మున్సిపాలిటీలు ఈ రోజున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి నెలకు సంబంధించి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. అలాగే ఏప్రిల్ నెల వచ్చింది, ఏప్రిల్ నెల కూడా అయిపోతుంది. ఈ జీతాలు చెల్లించమని చెప్పని స్టేట్ వైడ్గా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఈ రోజున ఈ యొక్క నిధి యాప్ ద్వారా అవకాశం రద్దు చేసి నిధి యాప్ ద్వారా ఇస్తామని చెప్పని ప్రభుత్వం చెబుతుంది. ఈ యొక్క నిధి యాప్ వల్ల ఇంతవరకు వేతనాలు పడలేదు. అందువల్ల అవకాశం కొనసాగించాలి, నిధి యాప్ని రద్దు చేయాలని చెప్పని ఈ రోజున మున్సిపల్ కార్మికులు మీ యొక్క డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 నుంచి 62 వయసు వయో పరిమితి పెంచాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాము. అలాగే అద్దెకి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే పరిష్కరించాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే చెల్లించాలి, మార్చి నెల జీతాలను చెల్లించాలి, మార్చి నెల జీతాలను చెల్లించాలి, మార్చి నెల జీతాలను వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. చెల్లించాలి మార్చిలో మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే. సిగ్గు 20వ తేదీ వచ్చిన వేతనాలు చెల్లించకపోవటం. సిగ్గు మున్సిపల్ కార్మికులకు 20వ తేదీ వచ్చిన వేతనాలు చెల్లించకపోవటం. సిగ్గు వేతనాలు చెల్లించకపోవటం. నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి. నశించాలి 20వ తేదీ వచ్చిన వేతనాలు చెల్లించిన ప్రభుత్వం నుండి వైఖరి. నశించాలి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి. నశించాలి. ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అద్దంకి విశ్వభారతి జూనియర్ కాలేజీ విద్యార్థి పరిమి లోకేష్ 284వ ర్యాంకు సాధించి విశ్వభారతి కాలేజీ పేరు రాష్ట్ర స్థాయిలో మ్రోగే విధంగా చేశాడు. మంగళవారం లోకేష్ ను విశ్వభారతి కళాశాలలో ప్రిన్సిపల్ శివారెడ్డి, ఆదినారాయణ, వాసు అధ్యాపకులు కలిసి అభినందించి కేక్ కట్ చేయించారు. లోకేష్ 10వ తరగతి వరకు ధర్మవరం జడ్పీ హై స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ విశ్వభారతి కాలేజీలో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివారెడ్డి మాట్లాడుతూ పరిమి లోకేష్ జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో 284వ ర్యాంకు సాధించి కళాశాల పేరును జాతీయ స్థాయి వరకు తీసుకుని వెళ్లిన లోకేష్ను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారని శివారెడ్డి పేర్కొన్నారు. మొన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్లో 1089 మార్కులతోటి టౌన్ ఫస్ట్. అదేవిధంగా బైపీసీలో 455కి 449 మార్కులతోటి టౌన్ ఫస్ట్ సాధించడం జరిగిందండి. ఇంటర్మీడియటే కాకుండా జేఈ మెయిన్స్లో కూడా విశ్వభారతి విద్యార్థి పరిమి లోకేష్ జాతీయ స్థాయిలో 284వ ర్యాంకు సాధించడం జరిగిందండి. మన అద్దంకి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో విశ్వభారతి కాలేజీ విద్యార్థులు మన అద్దంకి ఖ్యాతిని తీసుకెళ్ళటం జరుగుతుందండి. ముందు రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు సాధిస్తామని చెప్పి పేర్కొంటున్నాను. 2026 జేఈ మెయిన్స్లో అద్దంకి విశ్వభారతి జూనియర్ కాలేజ్ విద్యార్థి పరిమి లోకేష్ స్టేట్ ఆల్ ఇండియా ర్యాంక్ 280 ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా మన కాలేజీలో మన టీచర్స్ అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు.
పరిమి లోకేష్ జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్ జాతీయ స్థాయిలో 284వ ర్యాంకు సాధించడం జరిగింది. అతనికి నా తరఫున మరియు కాలేజీ యాజమాన్యం అందరి తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలానే మంచి ర్యాంకులతో మన విశ్వభారతి కాలేజీ యాజమాన్యం మరెంతో మందికి స్టూడెంట్స్కి మంచి ప్రతిభావంతులను చేయాలని మనసారా కోరుకుంటూ అలానే మా లోకేష్ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని బాగా సాధించి ఇంకా కాలేజీకి మంచి పేరు తేవాల్సిందిగా కోరుచుకుంటున్నాను. చెప్పు కొంచెనా నేను ఆన్సర్ కొంచెం ఐవీఆర్ కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఒకటి నొక్కాలని, మండలంలో శానిటేషన్ పనులు చక్కగా జరుగుతున్నాయని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరోధిని అన్నారు. అద్దెంకి మండలం చక్రాయపాలెం, సింగరకొండపాలెం గ్రామాలలో మంగళవారం ఎంపీడీఓ వరోధిని, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్ పర్యటించారు. చక్రాయపాలెంలో తడి, పొడి, చెత్త వేరు చేయ విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించి జల సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సింగరకొండపాలెం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. డంపింగ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని గ్రీన్ అంబాసిడర్కు సూచించారు. కోరసపాడు మండలం సోమవరపాడు ఇండియన్ గ్యాస్ గూడెం వద్ద మంగళవారం జనాలు బారులు తీరారు. పరిసర ప్రాంతాల నుంచి సుమారు 300 మంది వరకు ప్రజలు గ్యాస్ కోసం రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఉదయం నుంచే ప్రజలు గ్యాస్ కోసం గూడెం వద్ద పడిగాపులు కాశారు. ఊర్లోకి గ్యాస్ బండి రాకపోవడంతో ఈ తిప్పలు తప్పడం లేదని పలువురు ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో కోరసపాడు మండలం, చిన్నగంజాం మండలంలో తప్పితే గ్యాస్ కొరత ఎక్కడా లేదు. మరి ఇదేంది? దీని మీద పరిష్కారం ఏంది? వస్తూనే లేదు. ఇది మాత్రం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు గ్యాస్ కంపెనీ వాళ్ళు. అది ఇంకేం చెప్పుంటా చెప్పు. కదిలించండి ఆటోమేటిక్ రిపోర్టర్ లాగి పంపించిన వాళ్ళు ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరగనున్నాయని ఏఐటియుసి జిల్లా నాయకులు కేఎల్డి ప్రసాద్ తెలిపారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను మంగళవారం అద్దెంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో రిక్షా స్టాండ్ వద్ద కార్మికులచే ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో జరిగే మహాసభలకు అద్దెంకి నియోజకవర్గం నుంచి కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఏఐటియుసి ఏర్పడిన తరువాత కార్మికుల పక్షాన ఉంటూ ఎన్నో పోరాటాలు చేసి విజయం పొందారని కేఎల్డి గుర్తు చేశారు. 39 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సమస్యల మీద పోరాడే ఏకైక యూనియన్ ఏఐటియుసి అన్నారు. భారతదేశంలో ఏఐటియుసి మొట్టమొదట ట్రేడ్ యూనియన్ సంఘం. ఇది 1920 అక్టోబర్ 31న స్థాపించబడింది. తర్వాత భారతదేశ స్వతంత్రంలో చురుకుగా పాల్గొంది. భారతదేశానికి స్వతంత్రం పూర్తిగా కావాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసిన పార్టీ ఏదైనా సంఘం ఉందంటే అది ఏఐటియుసినే. ఏఐటియుసి సంఘం మొట్టమొదటి డిమాండ్ చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర కాంగ్రెస్ పార్టీలు సహా భారతదేశానికి పూర్తి స్వతంత్రం కావాలని చెప్పి అప్పుడు ఏఐటియుసి పిలుపు తర్వాత అన్ని పార్టీలు ఏకగ్రీవంగా భారతదేశ స్వతంత్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. అప్పటి నుంచి కార్మికులకి అనేక పోరాటాల ద్వారా లేబర్ యాక్టు 39 లేబర్ యాక్ట్ను సంపాదించి కార్మికుల ప్రయోజనాలను ఎన్నో సాధించి పెట్టింది. ఆ పోరాటాల్లో ఎంతోమంది కార్మిక నాయకులు బలిదానాలయ్యారు, రక్తం చిందించారు, జైలుకి వెళ్ళారు. వాళ్ళు కష్టపడి పోరాడి సంపాదించిన 39 లేబర్ కోడ్లను ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా 4 లేబర్ కోడ్గా కుదించి కార్మికుల మీద చాలా పనిభారం పెంచింది, చాలా నష్టం చేసింది. వీటి వలన కార్మిక వర్గానికి చాలా నష్టం జరిగింది. ఏంటి నష్టం అంటే ఒక మాటలో చెబుతా. అయితే కార్మికులకి ఈ లేబర్ కోడ్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది. దాంట్లో భాగంగా తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలో చాలా కీలకమైనది. 26 నుంచి 27-28 3 రోజులు తిరుపతిలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. రాష్ట్రంలో ఉన్న 7 జిల్లా సంఘాలు అన్ని సంఘాలు 26వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభకు పాల్గొని భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. జయప్రదం చేయండి తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి తిరుపతిలో జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి తిరుపతిలో జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి తిరుపతిలో జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభను. జయప్రదం చేయండి. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో పొలం విషయంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కోట శ్రీరామమూర్తికి గాయాలు కాగా క్షతగాత్రుని 108 వాహనంలో చికిత్సల నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తన భర్తపై కొందరు వ్యక్తులు రోకలి బండతో దాడి చేశారని భార్య అరుణకుమారి తెలిపింది. వాళ్ళ వెంకటేశ్వరరావు అమ్మాయి మాగట్టు దుమ్మిగా నిన్న ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లెలు వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి దుమ్మెత్తి పోసి కలబడుతుంటే పట్టుకొని నెట్టాళ్ళకి ఆమె పడిపోయి హాస్పిటల్ జాయిన్ అయింది. మా అమ్మాయి అబ్బాయి ఎందుకు వచ్చారని చెప్పి ఇంటి మీదకి వచ్చి కలుపు బాగా కొట్టి ఇక దుమ్మిగా రాజానికి వచ్చి ఈయన పేరు శ్రీరాము కర్నూలు వాకబండ కొట్టారు, ఇద్దరిని కొట్టారు, కర్నూలు బాగా కొట్టారు. ఎంతమంది కొట్టారా? కోరిసపాడు మండలం రావినూతల గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి స్మోకింగ్ చేసి చెత్త కుప్పలో పడివేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్తో స్పాట్కు చేరుకొని మంటలను అదుపు చేశారు. డంపింగ్ యార్డు గ్రామంలో కాకుండా గ్రామ శివారుల్లో ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు తెలిపారు.
తగలబెట్టినా మళ్ళీ ఏడా పోతారు. రీసెంట్గా వచ్చాడు, మేము ఆడుకుంటా ఉన్నాము, ఇదంతా తగలబడింది పెద్ద మంటలు. వాయిసిద్దు కానీ డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిల్కారీ పథకాన్ని గర్భవతులు వినియోగించుకోవాలని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అద్దెంకిలోని కాకానిపాలెం యూపీహెచ్సిలో మంగళవారం కిల్కారీ పథకంపై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు డాక్టర్ ప్రవీణ్ అవగాహన కల్పించారు. గర్భిణి 4వ నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు కిల్కారీ పథకం వర్తిస్తుందని, ఈ పథకాన్ని గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ అద్దెంకి వారి ఆధ్వర్యంలో మంగళవారం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అద్దెంకి వెంకయ్య, మేరీ కమలమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ పురుషోత్తం, రాజు, రాణి, రాజేశ్వరరావు, లీలావతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షులు బాచిన పూర్ణచంద్రరావు, కార్యదర్శి అలహారి హరిప్రసాద్, తమ్మిడి శ్రీనివాసరావు, వెంకయ్య కుటుంబ సభ్యులు కలిసి ప్రారంభించారు. రోటరీ క్లబ్ సింగరకొండ అద్దెంకి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కీర్తిశేషులు అద్దెంకి వెంకయ్య గారు మరియు మేరీ కమలమ్మ గారు హెడ్ నర్స్గా పనిచేసి దాదాపు 15-20 సంవత్సరాలు ఈ హాస్పిటల్లో పనిచేశారు. వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు డాక్టర్ పురుషోత్తమరాజు గారు, వారి ఫ్యామిలీ, వారి అక్కయ్య గారు అందరూ కలిసి కూడా ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముందుగా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మా పక్కన అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైంది. ఎంతో మంది ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి రోగులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళందరం దాహార్తి చేర్చడానికి ఒక మంచి ఆలోచన చేసినటువంటి డాక్టర్ పురుషోత్తమరాజు గారికి, కుటుంబానికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మాకందరూ కూడా రోటరీ క్లబ్ను వారి గతంలో కొన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గర చర్చి దగ్గర, ఇంటి దగ్గర చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము కూడా హాజరవడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా రోటరీ తరఫున కొన్ని కార్యక్రమాలు చేసి సేవలు పేద ప్రజల యొక్క మన్ననలు పొందాలని ఆల్రెడీ వాళ్ళు సేవా వృత్తిలోనే ఉన్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతారని వారి కుటుంబాలను ఆయుధారోగ్యం నుంచి అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.